యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఫారినర్స్ లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా చాలా మంది యువత డాలర్ డ్రీమ్స్ అనేవి కరిగిపోతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు ఎంతో మంది యువతని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దుతున్న ఫౌండర్స్ ల్యాబ్ CEO కాసరగడ్డ శకుంతల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు మన ఇండియాలో ఉండే మనం ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, మనల్ని మనం ఒక బిజినెస్ మ్యాన్ గా, ఎంటర్‌ప్రెన్యూర్ గా, ఇండస్ట్రియలిస్ట్ గా ఎలా నిలబెట్టుకోవచ్చు, వీటన్నిటి గురించి ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మనం చూస్తూనే ఉన్నాం కదా, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల మీద ఇక్కడ పెద్ద డిస్కషన్ అయితే నడుస్తోంది. ముఖ్యంగా చదువుకోవడానికి వెళ్ళి అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తే మేము ఒప్పుకోము, మీ వీసా రద్దు చేస్తామని ఎప్పుడైతే ట్రంప్ చెప్పారో అప్పటి నుంచి అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల్లో అలాగే ఇక్కడున్న తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. అంటే ఫ్యూచర్లో కూడా చదువుకోవాలి, అక్కడికి వెళ్ళి జాబ్స్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. మీరు ఏం చెప్తారు ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్కి కావచ్చు, ఇక్కడ ఉన్న పేరెంట్స్కి? బేసికల్గా మనము బయట దేశానికి వెళ్ళి చదువుకోవటంతోనే చూస్తే చదువు అవుతుంది, చదువుకుంటాము, బయటకు వస్తాము అని చూస్తాము. ఏదైనా స్కాలర్షిప్ బేస్తోనో స్టడీ లోన్తో వెళ్ళిన వాళ్ళము. కానీ ఇక్కడ అమెరికాకి వెళ్ళే స్టూడెంట్స్కి ఏముంటుందంటే, స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా సంపాదించుకోవచ్చు, అయిపోయినాక కూడా ఇమ్మీడియట్గా నాకు జాబ్ ఆపర్చునిటీ వస్తుంది, ఇంక అక్కడే సెటిల్ అయిపోతాను అన్న 80% స్టూడెంట్స్ అదే ఆలోచనతో వెళ్తారు. చాలా తక్కువ మంది మళ్ళీ తిరిగి వస్తాము, ఇక్కడే జాబ్స్ చేసుకుంటాము, ఇక్కడ వ్యాపారం చేస్తాము అని వచ్చేవాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ పాలసీ వల్ల ఏంటి అంటే, అదర్ దాన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్, అంటే నేను చదువుకునే యూనివర్సిటీలో తప్పితే నేను బయటికి వెళ్ళి వర్క్ చేయొద్దు. అంటే యూనివర్సిటీలో నాకు ఇంటర్న్షిప్ వచ్చినా, లేకపోతే యూనివర్సిటీలో రీసెర్చ్ అసోసియేట్గా వచ్చినా నేను పని చేయొచ్చు. కానీ నేను బయట షాపింగ్ మాల్లోనో హోటల్స్లోనో ఎక్కడ కూడా నేను పనిచేసి నా లైవ్లీహుడ్ ఎర్న్ చేసుకోకూడదు. సో ఈ పరిస్థితిలో ఏంటంటే చాలామందికి వాళ్ళ డే టు డే ఎక్స్పెండిచర్కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైతే దే హ్యావ్ టు అగైన్ గో బ్యాక్ టు హ్యావ్ అ స్టడీ లోన్ని ఎక్స్టెండ్ చేసుకోవటమో, లేకపోతే ఫ్యామిలీ నుంచి ఎకనమిక్ సపోర్ట్ చేసుకోవటమో కావాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చదువు కంప్లీట్ చేసుకొని బ్యాక్ రావటమో, లేకపోతే అక్కడ ఎంప్లాయ్మెంట్ చూసుకోవటం అనేది ఒక ఆపర్చునిటీ. రెండోది, ఈ వీసా రెస్ట్రిక్షన్స్ కూడా పెరిగిపోయినాయి కాబట్టి రిజెక్షన్స్ కూడా ఎక్కువ అవుతాయి స్టూడెంట్ వీసాస్ కానీ ఏవైనా సరే. ఎందుకంటే యూనివర్సిటీకి ఉన్న అక్రిడేషను, తర్వాత వాళ్ళకున్న రెగ్యులర్ ఫాలోఅప్స్, రెగ్యులర్ యూనివర్సిటీసా, ఆన్లైన్ క్లాస్, ఇవన్నీ చూసుకుంటే రిజెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఏదైనా కూడా ఏంటి అంటే నా ఉద్దేశంలో, బికాస్ ఇంతమంది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్లో స్టూడెంట్స్ని చూసిన ఉద్దేశంలో ఏంటంటే, జీవితం ఎక్కడ ఒక దేశంతోనో ఒక యూనివర్సిటీతోనో ఆగిపోదు. మనం బతకాల్సిందే, మనం మన లైవ్లీహుడ్ ఎర్న్ చేసుకోవాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో నాలెడ్జ్ తీసుకొని వచ్చి అది మనకు అదే ఉపయోగపడేటట్టు మనం ఇక్కడ కూడా ఎంటిటీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, ఇక్కడ హ్యూమన్ పవర్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఒకటి. రెండోది, చదువు కోసం వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ చాలా స్క్రూటినైజ్ చేసుకొని యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవాలి. ఏంటి, అదొక అక్రెడిటెడ్ యూనివర్సిటీ అయినా, అక్కడ రీసెర్చ్, ఇంటర్న్షిప్, ఫెలోషిప్స్ అవన్నీ ఉన్నాయా, నేను ఫుల్లీ ఫండెడ్ ఫెలోషిప్తో వెళ్తున్నానా, లేకపోతే ఫుల్లీ ఫండెడ్ స్టడీ లోన్తో వెళ్తున్నానా, ఇవన్నీ చూసుకోకుండా వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే రోజు గడవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో మిడిల్లో వీళ్ళు, ఇక్కడ ఉన్న పేరెంట్స్కి టెన్షను, అక్కడున్న పిల్లలు ఎక్కడ జైలుకి వెళ్ళిపోతారో, లేకపోతే వాళ్ళకి ట్యాగ్ వేసేస్తారో, మొన్న దించేసి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కాళ్ళకి చేతులకి సంఖ్యలు అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో దీనికోసం ఏంటంటే, ఫస్ట్ నువ్వు చూస్ చేసినప్పుడు బెస్ట్ యూనివర్సిటీ నన్ను చూస్ చేసుకో, లేకపోతే ఇక్కడున్న బెస్ట్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు. భారతదేశంలో కూడా ఇంటర్నేషనలైజ్డ్ స్టాండర్డ్స్ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ కాంపిటీషన్, ఆ టెస్టులు రాసేది ఇక్కడ కూడా చేసుకొని చదువుకోవచ్చు, అదొకటి. లేదా ఆల్టర్నేట్ కంట్రీని ఎన్నుకోవటం, ఇవి. రెండోది, అక్కడ ఆల్రెడీ ఉండి ఎంప్లాయ్మెంట్ రాలేదు నాకు, నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మన దేశంలో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటి, మనది చాలా పాపులేటెడ్ కంట్రీ, చాలా యూత్ పాపులేటెడ్ కంట్రీ. మోర్ దెన్ 65% ఆఫ్ అవర్ పాపులేషన్ ఈస్ బిలో 35 years. సో అట్లాంటప్పుడు చాలా స్కోప్ ఉన్న దేశము, భవిష్యత్తు ఉన్న దేశము. సో దానికోసం భయపడి జీవితం అయిపోతుందని అయితే ఎవరు కూర్చోరు అనుకుంటున్నాను నేను. వెల్ సెడ్. బాగా చెప్పారు శకుంతల గారు. అయితే చాలా మంది యువత కూడా జాబ్ ఓరియంటెడ్ గానే ఆలోచిస్తున్నారు. మీరు ఫౌండర్స్ ల్యాబ్ ద్వారా అనేక బిజినెస్లని ఎస్టాబ్లిష్ చేయడానికి యూత్కి, దట్టు బీటెక్ స్టూడెంట్స్కి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏఐ మీద వర్క్ చేయడానికి ఒక కంపెనీ పెట్టడానికి కూడా మీరు చాలా హెల్పింగ్గా వాళ్ళకి నిలబడుతూ ఉంటారు. ఎందుకు యువత ఊరికే ఉద్యోగం వైపే ఆలోచిస్తుంది? అంటే ఉద్యోగం గురించి ఆలోచించడం వల్లే ఫారిన్ వైపు, అమెరికా వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు. అలా కాకుండా బిజినెస్ అనే దాన్ని తీసుకుంటే యువత ఎలా ముందుకు వెళ్ళొచ్చు?
యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ మ్యాన్ కాలేరు అన్నది మనకందరికీ తెలుసు. అంటే రిస్క్ టేకింగ్ క్యాపబిలిటీస్ అండ్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్. దాంతో పాటు ఏంటి అంటే మనకి ఒక ఉంటుంది. ఇప్పుడు మనం ఇంట్లో వంట చేస్తాము. వంట చేసుకోవడానికి అన్ని కూరగాయలు అన్నీ తెచ్చుకొని, అన్నీ రెడీ పెట్టుకొని, కట్ చేసుకొని, ప్రాసెస్ చేసి చేస్తాము. అలా కాకుండా మీకు ఎదురుంగా ఇక్కడ రెడీ టు కుక్కో లేకపోతే రెడీ టు ఈటో కనిపించిందనుకోండి. సో, ఆటోమేటిక్‌గా కొన్ని రోజులు అట్రాక్ట్ అవుతాం. అలానే ఏంటి అంటే ఫారిన్ కంట్రీస్‌లో జాబ్ మార్కెట్ బాగున్నప్పుడు, ఆపర్చునిటీస్ బాగున్నప్పుడు, ఎర్నింగ్ కేపబిలిటీస్ ఎక్కువున్నప్పుడు పీపుల్ వాట్ దే డూ యూజువల్‌గా నాకు అక్కడికెళ్తే ఆపర్చునిటీ వస్తది అన్నదాని ఎక్కువ ఉంటుంది. సో, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న 10-15% పీపుల్ కూడా దే లుక్ ఫార్వర్డ్ ఫర్ టేకింగ్ అప్ జాబ్స్. ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటి అంటే యెస్ నేను రిస్క్ తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే ఈ కాంపిటీషన్‌లో, ఈ జాబ్స్‌లో ఒకరోజు కూడా ఎకనమీ లేకపోతే అంటే ఎకనామిక్ సపోర్ట్ లేకపోతే సర్వైవ్ అవ్వలేరనుకున్నోళ్ళు ఏదో ఒకటి చేయాల్సిందే. అప్పుడు నేను చేసిన గ్రాడ్యుయేషన్‌కి రిలవెంట్ ఎంటర్‌ప్రైజ్ అన్నా చూసుకుంటాను, రిలవెంట్ జాబ్ అన్నా చూసుకుంటాను. సో, ఎంటర్‌ప్రైజ్ వైపు వస్తే ఏమొస్తుంది ఇనీషియల్‌గా ఒక 2-3 ఇయర్స్ దే హావ్ టు స్ట్రగుల్ టు బిల్డ్ ఇట్. కానీ ఫ్యూచర్‌లో దే విల్ ఓన్లీ బికమ్ ఎన్ ఎంప్లాయర్ అండ్ దే గ్రో దేర్ లీడర్‌షిప్ స్కిల్స్, ద ప్యాషన్ దే బిల్డ్ ఇంటు దట్ ప్రొడక్ట్ అండ్ ఎవ్రీథింగ్ మేక్స్ దెమ్ కైండ్ ఆఫ్ కంప్లీట్ హ్యూమన్ లీడర్ వేర్ దే విల్ బికమ్ ఎకనామిక్ లీడర్స్‌గా తర్వాత వాళ్ళకి ఎంకరే ఒక స్పిరిట్‌గా నిలుస్తారు. సో, మనకైతే పొటెన్షియల్ ఉంది. వేరే స్కీమ్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ సపోర్టింగ్ ద యూత్ ఎంటర్‌ప్రెన్యూర్స్. కాలేజ్ లెవెల్ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ దే ఆర్ సపోర్టింగ్ రైట్ ఫ్రమ్ ద కాలేజ్. ఇది చాలా మందికి తెలియట్లేదు శకుంతల్ గారు. ముఖ్యంగా అమెరికా అనగానే భూలోక స్వర్గం అనుకుంటున్నారు. అక్కడ లైఫ్ చాలా బావుంటుంది. పైగా అక్కడ ఐటీ ప్రొఫెషనల్‌కి చాలా డిమాండ్ ఉంది. సో, అక్కడికి వెళ్తే పెద్ద జీతం వస్తుంది. ప్యాకేజెస్ బావుంటాయి. త్వరగా లైఫ్‌లో సెటిల్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళని అమెరికా వైపు నడిపిస్తూ ఉన్నాయి. అలా కాకుండా ఇక్కడే మనం ఎలా నిలబడవచ్చు? ఎందుకంటే మీరు ఫౌండర్స్ ల్యాబ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీస్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన యువత ఇక్కడే ఆగిపోవాలంటే ఏం చేయాలి? ఎవరిని కూడా బలవంతంగా ఆపలేము ఫస్ట్ థింగ్. యాక్చువల్‌గా ఏంటంటే చాలా మందికి చాలా స్కీమ్స్ గురించి తెలీదు. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను. క్రెడిట్ లింకేజ్ స్కీమ్స్ ఉన్నాయి. వేరాస్ 2 క్రోర్స్ వరకు వితౌట్ కొలెటరల్ బ్యాంక్స్ ఆర్ ప్రొవైడింగ్ లోన్స్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఎన్ ఎంటర్‌ప్రైజ్. అలానే మన దగ్గర చాలా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ స్కీమ్స్ యాక్చువల్లీ ఫర్ స్టూడెంట్స్ ఆంట్రప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్ అనే స్కీమ్ ఒకటి ఉండింది. ఎక్కడ నీ చేతిలో ఒక ప్రొడక్ట్ నువ్వు ఎంవీపీ తయారు చేసి ఉన్నావు. నీకు ఆ ఎంటిటీ ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఒక ఫెలోషిప్ ఉంటుంది. 35,000-40,000 వరకు ఫెలోషిప్ ఇస్తారు ఎవ్రీ మంత్. అంటే నీ లివింగ్ ఎక్స్‌పెండిచర్ ప్లస్ నువ్వు ఒక ప్రొడక్ట్‌ని డెవలప్ చేయడానికి నీకున్న ఫెసిలిటీస్‌కి సంబంధించిన డబ్బులన్నీ వస్తున్నాయి. అలానే జెనెసిస్ అని ఒక స్కీమ్ ఉంది. ఒక స్టార్టప్ డెవలప్ కావటానికి 2.5-4.9 లాక్స్ వరకు గవర్నమెంట్ ఈస్ రెడీ టు స్పెండ్ ఫర్ యూ. అంటే మనకు చాలామంది మనకు వాళ్ళెందుకు పెడతారనుకుంటాం. నువ్వు ఒక కరెక్ట్ ఐడియాతో కరెక్ట్‌గా పిచ్ చేసుకుంటే ఆ స్కీమ్ నుంచి మేటీ జెనెసిస్ స్కీమ్ నుంచి డబ్బులొస్తాయి. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ నుంచి ఒక్కొక్క స్టార్టప్‌కి 10 లక్షల వరకు గ్రాంట్స్ వస్తున్నాయి. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ నుంచి ఒక్కొక్క స్టార్టప్‌కి 10-20 లక్షల వరకు గ్రాంట్, 20-50 లక్షల రూపాయల వరకు అంటే మిగతా 30 లక్షల రూపాయల వరకు డెట్. అది కూడా ఎలా 4-5% రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ ప్రకారము లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్‌తో సపోర్ట్ చేస్తున్నారు. సో, ఈ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. ఇవే కాకుండా ప్రతి కాలేజ్‌కి ఒక ఇంక్యుబేషన్ సెంటర్, ఆ ఇంక్యుబేషన్ సెంటర్‌కి ఉన్న ఫండ్ నుంచి సపోర్టు, ఈవెన్ ఫిలాంథ్రఫిస్ట్స్ ఆర్ సపోర్టింగ్, సీఎస్ఆర్ ఈస్ సపోర్టింగ్ ద టెక్నాలజీ బేస్డ్ ఇంక్యుబేటర్స్ ఫర్ ఎంకరేజింగ్ ద స్టార్టప్స్. ఈ వేరియస్ కార్పొరేట్ కంపెనీస్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇన్ ద అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్ టు సపోర్ట్ దీస్ రీసెర్చ్ అండ్ కమర్షియలైజేషన్. సో, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ హౌ యూ ఎక్స్‌ప్లోర్ ఇట్ and how you go to right kind of people to do it. So, part of this Founders Lab is creating various awareness camps on these schemes and other things. శకుంతల గారు చాలా మంది అక్కడికి వెళ్ళిపోయి జస్ట్ ఎంప్లాయీస్ గానే మిగిలిపోతున్నారు. ఇప్పుడు మీరు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఇక్కడే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అమెరికా అంటేనే వలసదారులతో వేర్వేరు దేశాల వ్యక్తులతో ఏర్పడిన ఒక దేశం. అంటే మన దేశ స్కిల్ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఆ దేశానికి ఉపయోగపడుతుంది. మన దేశానికి ఎక్కువగా ఉపయోగపడట్లేదు. ఇప్పుడైనా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే మన టాలెంట్‌ని మనమే వాడుకునే అవకాశం ఉంది. మన ఎకానమీని మనమే ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోవచ్చు? బేసికల్‌గా ఒక మోటివేషన్ తీసుకునేటప్పుడు మనలో మోటివేషన్ తీసుకునేది ఏంటంటే అమెరికా ఈజ్ ఆల్వేస్ ఒక సామెత ఉంటుంది. అందని ద్రాక్ష పుల్లన అని చెప్పేసి.
సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళేమో అక్కడ ఏమి బాగుండదంట, గన్ కల్చర్ ఉందంట, అది ఇది అనుకుంటారు. అక్కడ ఉండి ఎంప్లాయ్మెంట్ ఉన్నోళ్ళేమో ఇక్కడ కొంచెం లైఫ్ బాగానే ఉంది, కంఫర్టబుల్గా ఇక్కడే ఉండిపోతాము, బికాస్ డాలర్ని రూపాయితో కంపేర్ చేసుకొని చూసుకుందాము అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఎక్కడుంటే అక్కడ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళు సర్వైవల్ రేట్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే అసలు అక్కడికి నుంచి మేధోవలస, ఇందాక ఫౌండర్స్ ల్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మేధోవలసను అరికట్టడం అనేది ఫౌండర్స్ ల్యాబ్ యొక్క ఫస్ట్ ఎయిమ్. ఎందుకు అంటే మన దేశం యొక్క నాలెడ్జ్ మన దేశానికి ఉపయోగపడాలి, ప్లస్ మనమే ప్రొడక్ట్స్ బిల్డ్ చేసుకోవాలి. బికాస్ ఆఫ్ హ్యూజ్లీ పాపులేటెడ్ కంట్రీ లైక్ ఇండియా నీడ్స్ many projects, many products and many employment generation companies, because we need employment generation companies to create employment to our own people. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే అక్కడున్న ఆపర్చునిటీస్, అక్కడ నాలెడ్జ్ని పెంచుకొని ఇక్కడ వచ్చి కంపెనీలు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన ఇండస్ట్రియల్ పాలసీస్ గురించి, మన స్కీమ్స్ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి ఎక్కువ. అది క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. ఎందుకంటే చాలామందికి ఈ స్కీమ్స్ గురించి చెప్పినప్పుడు అవునా ఈ స్కీమ్ ఉందా, మేము అవైల్ చేస్తాము, మేము అప్లై చేసుకుంటాము అని చెప్పేసి ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు. చాలా వరకు మన ఐఐటీస్ కూడా అదర్ దాన్ ఐఐటీ స్టూడెంట్స్కి బయట వాళ్ళు స్టార్టప్స్తో వెళ్ళినా కూడా ఐఐటీస్ ఫండ్ చేస్తున్నాయి. వాళ్ళ ప్రొడక్ట్ డెవలప్మెంట్కి వాళ్ళు ఫ్రీ ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు 3-4 years. ఎందుకు అంటే మన దేశంలో మన మేధోవలసని బయట నుంచి బయటికి పోవడాన్ని అరికట్టేసి ఇక్కడ చేయడానికి. సో ఈ ఎఫర్ట్స్ అన్నిటిని ఎవరో ఒకళ్ళు బయటికి తీసుకెళ్ళాలి. రిగరస్ అడ్వర్టైజ్మెంట్ కానీ దాని మీద రిగరస్ అవేర్నెస్ కానీ జరగాలి. గ్రేట్ వర్క్ అండి. మన మేధో వలసని ఆపడానికి ఫౌండర్స్ ల్యాబ్ పనిచేస్తోంది అన్నారు కదా. నిజంగా భవిష్యత్తులోనైనా మనం ఇప్పటి నుంచే గట్టిగా నిర్ణయాలు తీసుకుని అవేర్నెస్ కల్పించాల్సిన అవసరం అయితే చాలా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో మనమందరం భయపడ్డం ఏంటి, మన దేశంలోనే ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, వాటిని వాడుకోలేకపోవడమే మనం చేస్తున్న తప్పు. మీలాంటి వాళ్ళు ఇప్పటి నుంచే యువతలో చాలా చైతన్యం కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శకుంతల గారు. థ్యాంక్ యూ.